దూషించే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు హింసించిన వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఎంత మారాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన దోషించినప్పుడు కూడా, ఆయన నిందించినప్పుడు కూడా, దేవుడు నువ్వు కాదని హేళన చేసి మాట్లాడినప్పుడు కూడా ఆయన నోరు తెరవలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నుంచి నవ్వింది మరి ఒకరు, కానికరించి ముఖం మీద ఉమ్మినారండి. మనకు పడవలసిన శిక్ష ద్రాహం అని అడిగితే సేదు చిరకని ఆయనకు అందించినారు. ఆయన ఈ మానవుల కొరకు, మన కొరకండి, నీ కొరకు, నా కొరకు ఆయన కలవరి శిలువలో ఆయన ప్రాణ త్యాగం చేయకపోతే ఈనాడు మనం ఉండేవాళ్ళం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించాలి. నా దేవుడు నా మాటలు ఆలకించట్లేడు, నాకు ఉన్న బాధలు తీరట్లేదు, నాకున్న కష్ట నష్టాలు తీరట్లేదు, నాకున్న పేరు ప్రదర్శన మారట్లేవు అంటే ప్రియమైన దేవుడు తగిన సమయంలో ఆయన మనకిస్తాడు.